నమస్కారం. సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయంలో లాభాల పంట పండాలంటే భూసార ఆధారిత ఎరువులకు ప్రాముఖ్యత ఇవ్వాలి. ముఖ్యంగా పంట సాగు కోసం నేలను సిద్ధం చేసుకోవాలి. దుక్కి దున్నే సమయంలో అయితే భూసార పరీక్షలు చేసుకోవాలి. భూసార పరీక్షపై అవగాహన కలిగిన పద్ధతిలో వ్యవసాయం చేస్తే అధిక లాభాలు పొందొచ్చు. ఇవాళ భూసార పరీక్షల గురించి తెలియజేసేందుకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్ట్ డాక్టర్ ఎన్ శంకర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శంకర్ గారు. నమస్కారం అండి. అంటే అసలు భూసార పరీక్ష అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? అసలు మామూలుగా మన పండించే వివిధ పంటల్లో పంటల పెరుగుదల, దాని యొక్క పంటల పెరుగుదల కావాల్సిన లక్షణాలన్నీ మనకి భూసార పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. భూసార పరీక్ష ఎందుకు చేయాలి అంటే మొదటగా మనము పంటలు పండించేటప్పుడు పంటల యొక్క పెరుగుదల, పంటల దిగుబడి అనేది నేల సారవంతం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండాను ముఖ్యంగా నేల సారవంతతో పాటుగా వాతావరణ పరిస్థితులు, యాజమాన్య పద్ధతులు, పంటల రకాలు, వీటన్నిటిని ఆధారంగా మన దిగుబడి పెంచడానికి భూసార పరీక్ష లక్షణాల వల్ల మనకి ఉపయోగపడుతుంది. అసలు భూసార పరీక్ష అంటే ఏంది, దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, భూసార పరీక్ష అంటే మట్టి నమూనాల నుంచి మనం పండించే పంట నేలల్లో మట్టి నమూనాలను సేకరించేసి తద్వారా వచ్చే ఆ పరీక్షలో మనకి మొక్కలకి కావాల్సిన పోషక పదార్థాలు ఎంత మోతాదులో ఉంది, మనం మొక్కలకి ఎంత ఇవ్వాలి రసాయనిక ఎరువుల ద్వారా. అలానే భూముల్లో ఉన్న సమస్యాత్మక లక్షణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఆమ్ల గుణాలు కానివ్వండి, క్షార గుణాలు కానివ్వండి, చౌడు లక్షణాలు కానివ్వండి, ఇట్లాంటివి కూడా మనం ఈ భూసార పరీక్షలో తెలుసుకొని రసాయనిక ఎరువులను తగ్గించేసి అధిక దిగుబడి పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. మొదటగా మనము రైతు సోదరులలో ఈ మట్టి భూసార పరీక్షకు సంబంధించిన మట్టి నమూనా సేకరణను ఎంత మంచి పద్ధతిలో తీస్తారో మన ఫలితాల్లో అంత ఖచ్చితమైన సలహాలు, రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి అవి తీసే ముందు రైతు సోదరులు మట్టిని మనం తీసే నేలలో గడ్డి చెదారం తీసేసి, తర్వాత ఒక మామూలు పంటలైతే ఒక 0 నుంచి 15 సెంటీమీటర్ల దూరం, అంటే మనకి రైతు భాషలో మాట్లాడుకోవాలంటే నాగటి సార్లు పట్టే లోతులో మామూలు పంటలకైతే, అదే దీర్ఘకాలిక బహువార్షిక పంటల లాంటి హార్టికల్చర్ క్రాప్స్ మామూలుగా పండ్ల జాతి పంటలకైతేనేమో ప్రతి 6 అడుగుల లోపు ప్రతి అడుగుకి చొప్పున 6 అడుగుల లోపు ఈ మట్టి సేకరణ చేయడం వల్ల మనకి ఖచ్చితమైన నిర్ధారితమైన పోషకాల విలువలు ఎంత ఉన్నాయో తెలుస్తుంది. అదే ఇట్లాంటి మట్టి నమూనా సేకరణలు ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎంత సమయంలో చేయాలి అనే పద్ధతి మనం ఆలోచించేస్తే, మామూలుగా ప్రతి మట్టి నమూనాకు ఒక సందర్భం ఉంటుంది. మామూలుగా ఒక సంవత్సరంలో ఒక పంట తీసుకునే పొలాల్లో అయితే 3 సంవత్సరాలకు ఒకసారి, తర్వాత ప్రతి సంవత్సరంలో 2 పంటలు తీసుకునేసరికి అయితే 2 సంవత్సరాలకు ఒకసారి, బహువార్షిక పంటలకైతే 5 సంవత్సరాలకు ఒకసారి, దానికంటే ముందు పంట వేసేటప్పుడు పంటలు మామూలుగా పండ్ల తోటలు వేసే ముందుకి ఒకసారి, తర్వాత 5 సంవత్సరాలకు ఒకసారి, అదే పండ్ల తోటలు పెరిగే కార్యక్రమంలో ఆకులపై వచ్చే లక్షణాలు పట్టేసేసి ఒకసారి పత్రవిశ్లేషణ ద్వారా మనము ఈ భూసార పరీక్షలు పత్రవిశ్లేషణ ద్వారా మనము మొక్కలకు పంటలకు కావలసిన ఈ పోషకాలు ఖచ్చితమైన మోతాదులో ఎంత ఉంది తెలుసుకొని మన రసాయనికల ద్వారా ఎంత ఇవ్వాలనేది తెలుస్తుంది. ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులలో మనకి మొక్కలకు కావలసిన పోషకాలు సరైన మోతాదులో నీళ్ళలో ఉన్నప్పటికీ మొక్కకి ఎంత కావాలనేది మనం లేని పోషకాలని మనము ఈ రసాయనిక ఎరువుల రూపంలో ఇస్తున్నాము. ఈ రసాయనిక ఎరువుల రూపంలో ఇచ్చేటప్పుడు రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే, అవసరానికి మించి ఎక్కువ మోతాదులో వాడడం వల్ల నేల, నీరు కలుషితమైపోయి తర్వాత పంట దిగుబడి తగ్గిపోయి ఖర్చు భారం ఎక్కువ అవుతుంది. ఈ భూసార పరీక్ష వల్ల ఇట్లాంటి ఖర్చుని తగ్గించేసుకొని మనం అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఏ సమయంలో చేయాలనుకుంటే మనం ఆలోచిస్తే, మొదటగా ఫిబ్రవరి నుంచి మార్చి, మే వరకు చేయొచ్చు. ఈ సంవత్సరంలో 2 పంటలు తీసే భూమిలో నేలల్లో అయితే మే మాసంలో మంచి అనువైన అవకాశం ఉంటుంది. ఏ పంటకి ఎంత లోతు భూసార నమూనాలు సేకరించాలంటే, ఈ మామూలుగా మనము వరి, జొన్న, పత్తి, ఆమ్లం లాంటి ఈ స్వల్పకాలిక రకాలు పై పంటలకి 0 నుంచి 15 సెంటీమీటర్ల లోతుకి, తర్వాత బహువార్షికాలకి ప్రతి అడుగుకి 6 అడుగుల చొప్పున ఇట్లా తీసేసి మనం సేకరించాలి. అయితే ఈ మన మట్టి నమూనా సేకరించడానికి మనకు శాస్త్రీయ పద్ధతిలో కొన్ని
పరికరాలు అందుబాటులో ఉంటాయి. అదే మనం రైతు పద్ధతి మనం రైతు సోదరులకు రాసే వరకు ఆ స్క్రూ ఆగర్ లాంటిది కానీ ఆగర్ కానీ హోల్ ఆగర్ కానీ ఇట్లాంటివి మనకు రైతు సోదరులు ఉండేవి కాబట్టి రైతులకు నిత్య జీవితంలో అందుబాటులో ఉండే పార, గడ్డపార, కురిపి లేదంటే గడ్డపారతో సంబంధించేసిన ఈ పరికరాలు ఉపయోగించేసి మనం మట్టి నమూనా సేకరించాలి. ఎట్లా సేకరించాలి? సేకరించేటప్పుడు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ మట్టి సేకరించేటప్పుడు రైతులు పైన ఉన్న చెత్త మాత్రమే తీసేసి పైన ఉన్న మట్టి తీయకుండా చెత్త చెదరం తీసేసి ప్రతి పొలంలో తీసుకునే మనం మట్టి సేకరించే నీళ్ళల్లో పొలంలో కనీసం 10 నుంచి 12 చోట్ల సేకరించేసి దాన్ని ఇంతకు ముందుకి రసాయనిక ఎరువులు కానీ క్రిమి సంహారక మందులు వాడిన సంచులలో కాకుండా కొత్తగా కొత్త పాలిథిన్ షీట్లో కానివ్వండి ఒక జనుము సంచులు కానీ పోసేసి అన్ని 10 నుంచి 12 సేకరించిన మట్టిని వేసేసి చిత్రాసకారంలో పెట్టేసేసి 4 సంభాగాలుగా విభజించేసి రెండు ఎదురెదురు భాగాలను విడదీసేసి ఆ రకంగా మనకి అరకిలో మట్టి నమూనా వచ్చేటట్టు 4 సార్లు 5 సార్లు చిత్రాసకార పద్ధతి పాటించేసి ఆ మట్టిని మనము ఈ భూసార పరీక్ష కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. తర్వాత ఈ లక్షణాలు ఇవే కాకుండాను ఎప్పుడెప్పుడు పాటించాలి నమూనా సేకరించే విధానంలో ఇప్పుడు మనం మట్టి పరీక్ష చేసేటప్పుడు నమూనా తీసేటప్పుడు మన నేలలో ఉన్న లక్షణాలన్నీ యాదృచ్ఛికంగా అన్ని లక్షణాలు కలిసేటట్టు ఉండే ప్లేస్లోనే తీయాలి, ఉన్న స్థలంలోనే తీయాలి. ఇప్పుడు అట్లాంటి లక్షణాలు కలవని ప్లేస్లు కొన్ని ఉంటాయి. ఇప్పుడు గట్ల మీద కానివ్వండి, చెట్ల కింద కానివ్వండి, చెత్త చెదరము, తర్వాత పశువుల ఎరువులు కంపోస్ట్ చేసినప్పుడు అట్లాంటి ప్లేస్లో తీయకూడదు. అధిక తేమ ఉన్నప్పుడు కానీ తీయకూడదు. తర్వాత క్షారాల లక్షణాలు ఏమైనా మనకి అట్లాంటివి ఉన్నప్పుడు ఆ ప్లేస్లో కాకుండాను అట్లా తీయాలి. నేల సమాంతరంగా ఉన్నప్పుడు అప్పుడు తీయాలి. తర్వాత నేల సమాంతరంగా ఉన్నంత ఒక నమూనా, అదే రైతు పొలంలో సమాంతరం కాకుండా ఏటవాళ్ళుగా ఉన్నప్పుడు ఆ ఏటవాళ్ళుగా ఎత్తుల పల్లాలుగా ఉన్నప్పుడు ఒక నమూనా, సమాంతరంగా ఉన్నప్పుడు ఒక నమూనా చేసేసి తర్వాత తప్పని పరిస్థితుల్లో పంట పొలంలో ఉన్నప్పుడు మట్టి సేకరించాల్సిన అవసరం వచ్చినప్పుడు సాళ్ళ మధ్య తీయాలి. పంట సాళ్ళ మధ్య కాకుండా వరుసల మధ్యకి వెళ్ళి మట్టి నమూనా సేకరించేసి దాన్ని నీడ కింద ఆరబెట్టేసేసి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు చిత్రాసకార పద్ధతిలో ఒక అరకిలో వచ్చేటట్టు చేసేసి మనము పరీక్షకు పంపించాలి. ఈ మట్టి నమూనా పంపించేటప్పుడు మనం రైతు సోదరులకి చెప్పేది ఏంటంటే మీ యొక్క మట్టి నమూనాతో పాటు మీరు కొన్ని వివరాలు కూడా అందించాల్సి ఉంటుంది. రైతు పేరు, రైతు గ్రామము, సర్వే నెంబరు, ఏ మండలము, ఎంత లోతు నుంచి తీశారు మట్టి నమూనాని, ఇంతకుముందుకి తీసినట్లయితే గత 3 సంవత్సరముల పంటల యొక్క ఏ పంటలు వాడారు, పంటల్లో వచ్చిన దిగుబడి ఎంత. ఒకవేళ మీరు ఇంతకుముందుకి మట్టి నమూనా సేకరించి భూసార పరీక్ష చేసి ఉంటే మీకున్న ఏమన్నా అవగాహనతో ఏమన్నా ఇబ్బందులు ఉంటే మీరు దాంట్లో జతపరిచేసి నమూనా సేకరించిన తేదీని మీ సంతకం పెట్టేసేసి ఈ పద్ధతులు పాటించేసి మీరు భూసార పరీక్ష కేంద్రానికి పంపించాలి. శంకర్ గారు కాలర్ ఉన్నారు, చూద్దాం. మహబూబ్ నగర్ నుంచి వెంకయ్య గారు, నమస్తే అండి. నమస్తే మేడం. వెంకటయ్య గారు అడగండి. భూసార పరీక్ష గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? సైంటిస్ట్ డాక్టర్ శంకర్ గారు ఉన్నారు, అడగండి. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్. సార్ అడగండి వెంకటయ్య గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ మొక్కజొన్న వేసుకున్నాం అనుకుంటున్నాం సార్, ఈ భూసార పరీక్ష ఎంత చేయాలి సార్? ఇప్పుడు మొక్కజొన్న కానీ మనం భూసార పరీక్ష ఎప్పుడు కానీ మనం పంట పండించే సీజన్కి మనం అంటే వర్షాధారంగా పండించినా లేకపోతే నీటి వసతి ఉన్న పండించినా ఖరీఫ్ కానీ రబీ కానీ పండించే ముందుకి ముందు ఇప్పుడు ఇది సరైన సమయం అండి వెంకటయ్య గారు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల్లో మొక్కజొన్న వేయాలనుకుంటున్నారో ప్రతి ఎకరానికి 10 నుంచి 12 స్థలాల నుంచి జిగ్జాగ్లో జెడ్ ఆకారం లాగా వచ్చేసి జిగ్జాగ్ పద్ధతిలో వి షేప్ ఆకారంలో వచ్చేటట్టు ఒక 10 నుంచి 12 స్థలాల్లో మట్టి సేకరించేసి మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అది ఒక సమ పద్ధతిలో ఒక చతురస్రాకార పద్ధతిలో 4 భాగాలు చేసేసి 2 వదిలేసేసి ఒక అరకిలో మట్టిని మీరు పంపించేయాలి. దానివల్ల మీకు ఏమవుతుందంటేను మొక్కజొన్నకి మనకు ఈ భూసార పరీక్ష వల్ల మనకు మొక్కజొన్నకి హైబ్రిడ్స్ రకాలు అయితే మనకి 200 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరము, 40 కిలోల పొటాష్ వాడతాము. ఇది భూసార పరీక్షల వల్ల మనకి భూమిలో నత్రజని ఎంత ఉంది, భాస్వరం ఎంత ఉంది, ఇదే కాకుండా సూక్ష్మతత్వ పోషక లోపాలు ఏమైనా ఉన్నాయని కూడా తెలుస్తుంది. అది తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా రసాయనిక ఎరువులను వేసేసి మనకు అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే అండి. శంకర్ గారు, ఇప్పుడు ఈ భూసార పరీక్షల అనంతరం
ఎన్ని రోజులకి రిజల్ట్స్ ఇస్తారు రైతులకు? ఇది సాధారణంగా వారం నుంచి 10 రోజులు పడుతుంది. దీన్ని తెలుగులోనే భూసార పరీక్ష విశ్లేషణ పత్రంలో తెలుగులోనే టైప్ చేసేసి వారం నుంచి 10 రోజులలో మన మట్టి నమూనాలో ఆ పరీక్షలో వచ్చినాయని అందులో పొందుపరిచేస్తూ రైతుకు ఏ విషయాలు అయితే మనం విశేఖరించి చెప్పాలేమో పత్రంలో క్లియర్గా రాసేసి రైతులకు ఇచ్చే ఆస్కారం ఉంది. దాన్ని రైతులు సరైన క్రమంలో ఇది మంచి సమయం, ఈ సమయాన్ని సక్రమంగా వినియోగించుకొని ఈ రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించేసి అధిక దిగుబడులు పొంది సమయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం. ఓకే అండి, అంటే ఇప్పుడు ఈ భూసార పరీక్ష తర్వాత ఎటువంటి ఎరువులు వాడాలంటారు రైతులు? భూసార పరీక్ష వల్ల ఎటువంటి ఎరువులు అనే దానికంటే ముందు భూసారం పరీక్ష చేసినప్పుడు భూమిలో ఉన్న పోషకాల మోతాదు ఎంత ఉంది, మనకి వివిధ పంటల్లో ప్రతి పంటకు ఒక రకమైన పోషక పదార్థాల అవసరం ఉంటుంది. ఆ అవసరాన్ని మనకి మట్టి నమూనాలో ఎంత అయితే మోతాదు ఉందో దాన్ని నిర్ధారించేసి మిగతా కావాల్సిన ఎరువులని ఆ పోషక పదార్థాలని రసాయనిక ఎరువుల రూపంలో ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది ఆ మట్టి పరీక్షలోనే మనకు తెలిసింది ఏ మూలకాల మోతాదు తక్కువగా ఉందో ఆ మూలకని మనం సిఫారు చేసేసి మన సరైన క్రమంలో ఈ నత్రజని, భాస్వరం, పొటాషియం కాకుండాను ఈ సూక్ష్మధాతు పోషకాలు కూడా రిజల్ట్స్ వస్తే ఆ రెండు కలిపేసేసి మనమి ఈ సమగ్ర పద్ధతిలో ఎరువుల సిఫారు చేస్తే అధిక దిగుబడులు వస్తాయి. ఓకే అండి, విజయవాడ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. రామ్ గోపాల్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అడగండి, భూసార పరీక్ష గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? అంటే భూసారం అంటే మనకి ఇప్పుడు భూసారం గురించి కాదండి. చెప్పండి. హలో చెప్పండి రామగోపాల్. ఇప్పుడు సేంద్రియ ఎరువులు వాడటం వల్ల ఉపయోగం ఏంటండి? ఉపయోగం కావచ్చు మనకి. ఇప్పుడు ప్రతి పంటకి కావలసిన పోషక పదార్థాలు భూమి నుంచి అందుబాటులోకి వస్తాయి. భూమిలో మన వ్యవసాయ భూమి నేలలో ఉన్న పోషక పదార్థాలు మొక్కకు అందుబాటులోకి వివిధ కారణ రూపాలలో రసాయనిక చర్యల వల్ల అందుబాటులోకి వస్తుంది. కొన్ని సందర్భంలో ఆ పోషక పదార్థం ఎక్కువగా ఉన్నా కానీ అందుబాటులోకి రాకుండా ఉంటుంది. అయితే ఈ రానికి మనం రసాయనిక ఎరువులు వాడడం వల్ల అధిక దిగుబడి, అంటే మొక్కకి ఏ సమయంలో ఎంత పోషకాలు అవసరమో ఈ రసాయనిక ఎరువుల ద్వారా మనం అందిస్తాము. అదే ఈ మన సేంద్రియ ఎరువులు వాడడం వల్ల సేంద్రియ ఎరువులలో మనము దాంట్లో గమనించినది ఏమైతే దాంట్లో సేంద్రియ ఎరువులలో లభించే పోషక పదార్థాలు తక్కువ మోతాదులో ఉంటాయి. ఆ తక్కువ మోతాదుని మన భూసార పరీక్షల వల్ల నత్రజని ఇంతగా తక్కువగా ఉంది అనుకున్నప్పుడు, ఒక ఫిగర్ తక్కువ ఉంది అనుకున్నప్పుడు ఆ ఫిగర్కి సరిపోయేంత సేంద్రియ ఎరువులు వేయాలంటే చాలా పెద్ద మొత్తంలో సేంద్రియ ఎరువులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ స్వతహాగా ఈ సేంద్రియ ఎరువులనే వాడాలి అంటే మొక్కకి 1, 2, 3 సంవత్సరాల లోపు ప్రత్యేకంగా సేంద్రియ విధానంలో సేంద్రియ ఎరువులు వాడడం వల్ల మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలు అందుబాటులోకి రావు. ఎప్పటి నుంచి? మొదటి సంవత్సరం నుంచి 2-3 సంవత్సరాల వరకు రాదు. ఈ 3 సంవత్సరాల తర్వాత మనం సేంద్రియ ఎరువులు వేస్తూనే ఉంటాం. కాబట్టి ఈ సేంద్రియ ఎరువులు భూమిలో రసాయనిక చర్యల వల్ల, సూక్ష్మ క్రిముల చర్య వల్ల కొన్ని మన సేంద్రియ ఆమ్లాలు ఉత్పత్తి అయిపోయి భూమిలో నేలలో ఉన్న ఈ పోషక పదార్థాలు ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఉత్పత్తి అయ్యే ఈ ఆమ్లాల వల్ల అవి రసాయనిక చర్యలతోనే అందుబాటులోకి వచ్చేసి దిగుబడి 3వ సంవత్సరం నుంచి పెరిగే ఆస్కారం ఉంటుంది. ఈ స్వతహాగా వాడడం వల్ల మొదటి సంవత్సరం నుంచి 2-3 సంవత్సరాల వరకు దిగుబడి పెరగదండి. ఇది పెంచుకోవాలంటే, దిగుబడి పెంచాలంటే మనకి 3-4 సంవత్సరాల తర్వాతనే మనకి దిగుబడి పెరుగుతుందా లేదని తెలుస్తుంది. ఈ సేంద్రియ ఎరువుల ఆవశ్యకత, వాటి యొక్క ఉపయోగం కూడా మనకి 3-4 సంవత్సరాల తర్వాత నుంచే అందుబాటులోకి వస్తుంది. ఓకే అండి, వరంగల్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, అడగండి మీ డౌట్ ఏంటో. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మాకు పొలం వచ్చేసి కొంత మిర్చి ఉంది, కొంత వంపు ఉందండి. అయితే అందులో భూసార పరీక్ష ఎలా చేయాలి? అంటే వేరే దగ్గర వేరే సాయిల్ ఉంటది కదండి, అది ఇది కలిపితే ఇప్పుడు మళ్ళీ సాయిల్ కరెక్ట్ రాదు కదా. అందుకే మనం మాట్లాడుకున్నట్టు సమాంతరంగా ఉన్న అది ఎకరం కానివ్వండి, 5 ఎకరాలు కానివ్వండి, మనకి సాధారణంగా 5 ఎకరాలకి ఒక మట్టి నమూనా సరిపోతుంది. సమాంతరంగా ఉన్న భూమిలో అయితే 5 ఎకరాలకి ఒక మట్టి నమూనా. అది రైతులకి 1 ఎకరం ఉండొచ్చు, 1/2 ఎకరం ఉండొచ్చు, 5 ఎకరాలు 10 ఎంతైనా ఉండొచ్చు. సమాంతరంగా ఉన్న భూమిలో 10 నుంచి 12 చోట్ల ఒక నమూనా, ఎత్తుల పాలాల దగ్గర ఉన్న చోట్లలో ఒక నమూనా, అది కూడా 10-12 చోట్ల తీసేసి మట్టి నమూనా సేకరించాలండి. దానివల్ల ఏమైందంటే మనకి ఏ స్థలానికి సంబంధించిన పోషకాలు ఎంత ఉందో, ఈ ఎత్తుపాలకి ఎంత ఉందో మనకు తెలిసేసి ఆ రెండింటికి సరిపడా సిఫారసు మోతాదును మనం ఖచ్చితంగా లెక్కగట్టి ఇవ్వచ్చు.
ఓకే శంకర్ గారు, ఇంకా మంచి సాగు భూములు కూడా చౌడు భూములుగా మారే అవకాశం ఉందంటారా? ఎందుకు? ఇప్పుడు మంచి భూములు చౌడు భూములుగా మారే ఆస్కారం అంటే మనకి సాధారణంగా చౌడు భూములు మనకి ఈ నేల స్వభావాన్ని బట్టి, నేల లోపల పేరెంట్ మెటీరియల్లో ఉన్న ఒక రసాయనిక పద్ధతిని బట్టి ఎక్కువ ఈ భూములు ఇట్లాంటివి ప్రాబ్లమాటిక్ సైల్స్ మనకి కనిపిస్తాయి. ఈ రసాయనిక ఎరువులు వాడడం వల్ల జనరల్గా మనకి సాధారణంగా ఎప్పుడైతే మనము రసాయనిక ఈ సోడియం క్రియ ఎప్పుడైతే 15% కంటే మించి ఉంటుందో ఈ చౌడు భూములు అనేది చౌడు భూముల యొక్క తీవ్రత అధికంగా మనము గమనించవచ్చు. ఈ మామూలుగా అంటే ఇది స్వతహాగా భూమి లక్షణాలను పట్టేసేసి ఉత్పత్తి ఆస్కారం ఉంటుంది. మనం వాడే పద్ధతుల వల్ల, మనం వాడుతున్న రసాయనిక పద్ధతులు, ఈ ఆధునిక వ్యవసాయంలో వాడుతున్న రసాయనిక ఎరువుల వల్ల చౌడు కంటే మనకి తెల్ల చౌడు లేదంటే మన క్షార నీళ్ళ పెరిగే ఆస్కారం ఉంటుంది, కానీ పూర్తిగా స్వతహాగా చౌడు అనేది పెరగడానికి ఆస్కారం లేదు. ఓకే అండి, నల్గొండ నుంచి ఇంకో కాల్ ఉన్నారు, సైదిరెడ్డి గారు. నమస్కారం అండి సైదిరెడ్డి గారు. నమస్తే. నమస్తే అండి, అడగండి. నేను చెరువు మట్టి దోస్తున్నాం మేడం, చెరువులో మట్టి చెప్పండి. భూసార చేయడానికి వీలు పడుతుందా? ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి గారు, ఈ చెరువుల మట్టి అనేది మన రాష్ట్ర ప్రభుత్వము కాకతీయ మిషన్ కింద చాలా పెద్ద మొత్తంలో ఈ మొదటి దఫాగా చాలా పెద్ద చెరువులో తీస్తున్నారు. అయితే దీనికి అనుగుణంగా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి గవర్నమెంట్కి ఇచ్చిన రికమెండేషన్ ఏంటంటే, ఈ మట్టి చెరువు తీసినప్పుడు మిషన్ కాకతీయలో తీసే ముందుకే ఆ చెరువులో మట్టిని ముందు పరీక్షించమని వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. అన్ని చోట్లలో ఎక్కడైతే మిషన్ కాకతీయ పనులు జరుగుతున్నావో అన్ని చోట్లలో తీశారు. మట్టి నమూనా సేకరించేసి ఆ మట్టి చెరువులలో సేకరించేసి ఏ మట్టి బాగునింది, ఏ చెరువు మట్టి బాగొస్తుందని చెప్పేసి మనం ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం అదే దిశగా చర్యలు చేపడుతున్నది. అయితే ఇంకొకటి ఏంటంటేను, సాధారణంగా మనం ఆలోచించాల్సింది, ఎక్కడైతే మనకి పారిశ్రామిక అభివృద్ధి జరిగేసి చెరువులు కుంటలు ఉన్నాయో అక్కడి చెరువుల మట్టిని వాడుకోవడానికి కొంచెము ఆలోచించాలి. మట్టి పరీక్ష చేసిన తర్వాతనే అక్కడ ఎట్లాంటి దానివల్ల ప్రాబ్లం లేదనుకున్నప్పుడే మనం వాడాలి. రెండవది, ఈ క్షార చౌడు భూములు ఉన్న చెరువులలో కూడా మట్టిని అసలు వాడకూడదు అనేది కూడా గవర్నమెంట్ చెప్పింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కూడా మనకి రైతులకి మిషన్ కాకతీయలో చెప్తున్నారు. అట్లాంటి పనులే జరుగుతున్నవి. మనకి ఎక్కువగా మన చెరువులు కుంటలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్లేస్ల కంటే దూరంగా, స్థలాల కంటే దూరంగా ఉన్నాయి కాబట్టి సాధారణంగా 90% చెరువుల మట్టి వ్యవసాయ భూములకు వాడుకోవచ్చు. ఎంతగా వాడుకోవాలంటేను, ఈ మట్టి చెరువుని ఎకరాకి 400 ట్రాక్టర్ లోడ్స్ వాడుకొని ఈ మట్టిలో బాగా కలియ దున్నేసేసి మనకి అందుబాటు ఉంటే రోడ్లతో తొక్కడం వల్ల ఏమవుతుందంటే, స్వతహాగా భూమిలో ఉన్న మట్టి రేణువులు మనం చెరువు మట్టి చేసిన మట్టి రేణువులు కలయిక బాగుంటుంది కాబట్టి అది చేయమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ చెరువు మట్టి ఎక్కువగా నల్లరేగడి భూమిలో ఉన్న భూమిలో చెరువు మట్టి వేయవలసిన ఆవశ్యకత, దాని అవసరం ఉండకపోవచ్చు అనేది ఒక అంచనా. ఈ ఎక్కువ దేనికంటే మనకి తేలికపాటి నేలలు, తర్వాత ఇసుక నేలలు, గరక నేలలకు బాగా పనిచేస్తుంది. ఓకే అండి, హైదరాబాద్ నుంచి ఒక కాల్ ఉన్నారు, శాస్త్రి గారు. నమస్తే అండి. ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. ఇక భూమిని సాగు చేసే ముందు నీటి పరీక్షలు కూడా తప్పనిసరిగా చేయాలంటారా? అది ఖచ్చితమండి. ఇప్పుడు మనం భూసార పరీక్షతో పాటు మనకి వ్యవసాయానికి ఉపయోగించే నీటి నమూనాలు కూడా తీసేసి పరీక్ష చేపిస్తే దానిలో మనకి నీరు అంటే సాగుకు ఉపయోగించే నీరు మంచిదా, అంటే క్షార లక్షణాలు ఉన్నవా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఈ భూసారతో నమూనాలతో పాటు మట్టి నమూనాలు కూడా పంపించేసి పరీక్ష చేయించుకొని వాడితే చాలా బాగుంటుంది. ఎక్కడైతే మనకి నీటిలో మనకి 2 రకాలుగా ఇప్పుడు ప్రజెంట్గా ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతిలో ఈ పారిశ్రామిక విధానం అయిన తర్వాత ప్రాబ్లం మనకి ఎక్కువ క్వశ్చన్స్ రైతుల నుంచి వస్తున్నాయంటే, ఈ పారిశ్రామిక ఎక్కడైతే జరిగి అభివృద్ధి చెంది ఉందో అక్కడ ఈ రసాయనిక ఈ వ్యర్థ పదార్థాలు ఏందో వాళ్ళు మామూలుగా ఈ నాళాలు వేయకుండాను, అంటే దానికి ప్రత్యేకించిన కేటాయింపులు ఉంటాయి. అవి కాకుండాను ఈ వర్షపు నీటికి పోయే నాళాలలో, తర్వాత చెరువులు కుంటలు వేయడం వల్ల ఏమైతే అంటే దాంట్లో ఉన్న
ఈ సాల్ట్స్ కంటెంట్ కానివ్వండి, హానికర పదార్థాలన్నీ వచ్చేసి ఈ మన సాగునీటితో పాటు పంట పొలాలకు వచ్చేసి హానికరం చేసే ఆస్కారం ఉంది. అదొకటి తెలుసుకోవచ్చు. రెండవది స్వతహాగా నీటిలో ఏమన్నా లవణ సాంద్రత ఏమైనా ఎక్కువ ఉందా తక్కువ ఉందా తెలుసుకోవచ్చు. ఒక ఉప్పు నీటి గిటిగా ఎక్కువ ఉందంటే మనం మామూలుగా అయితే జిప్సమ్ బ్లాక్స్ పెట్టేసేసి మనకి అంటే మనకి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో ఎక్కువ కరెంట్ మోటార్లతో మనకు సాగునీరు అందిస్తాం కాబట్టి మోటార్ దగ్గర మనకు కుండి ఉంటుంది. అక్కడ జిప్సమ్ బాక్స్ వేసుకొని ఎక్కడైతే ఉప్పు సాంద్రత ఎక్కువ ఉంటుంది అక్కడ నేను మాట్లాడుతున్నది ఆ జిప్సమ్ బాక్స్ వేసుకొని ఆ నీళ్లు పంపింగ్ చేసిన నీళ్లు కుండీలో పడి కుండీ నుంచి వెళ్ళిపోతుంది కాబట్టి కొంచెం సాంద్రత తగ్గుతుంది, లవణ సాంద్రత. అది అట్లనే వాడుకోవచ్చు. రెండవది ఉప్పు ఎక్కువగా ఉంది ఇక తగ్గట్లేదంటే మనం మంచినీటిని వాడుకోవాలి. లేదంటే వర్షపు నీటి కూడా సమర్థంగా దాన్ని ఒడిపుచ్చుకొని ఒకసారికి ఈ నీరు, ఒకసారికి వర్షపు నీరు, లేదంటే మంచినీరు ఉంటే మంచినీరు ఒకసారి వాడుకోవడం వల్ల దీనివల్ల కలిగే నష్టాలని నివారించుకోవచ్చు. ఓకే శంకర్ గారు, హైదరాబాద్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. శాస్త్రి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి సార్. చెప్పండి సార్. హలో, ఈ సేంద్రియ ఎరువుల గురించి చెప్తారు మీరు. నమస్తే మేడం. చెప్పండి, అడగండి క్వశ్చన్. ఈ సేంద్రియ ఎరువుల గురించి చెప్తున్నారు, బాగానే ఉంది. టీవీ చూస్తూ ఇష్యూ ఏంటంటే బాగా యూరియా వేసి భూమి అంతా పాడవుతోంది. ఎకరాకి కనీసం ఒక 15-20 బస్తాల ర్యాపిడ్ వేసి కలిగి ఉందామని ఆలోచిస్తున్నాం. అది కరెక్టేనా? ఇప్పుడు మనం వాడుతున్న రసాయనిక ఎరువులు ఇవి సక్రమంగా సమగ్రంగా ఎప్పుడు మొక్కకి ఏ సమయంలో అందుబాటులోకి రావాలంటే మనం వాడే రసాయనిక ఎరువుల్లో మొట్టమొదటిగా యూరియా లక్షణం మనం ఆలోచిస్తే యూరియా మనం బ్యాగ్ ఇప్పగానే అది గాల్లో కొంచెం కలిసిపోతుంది. మనము వరి పొలంలో కానీ మెట్ట పొలాలు వేసినప్పటికీ గాల్లో కలిసిపోతుంది. నీటితో రసాయన క్రియ వల్ల కొంచెం భూమి లోపలికి ఇంకిపోతుంది. సో మనం వేసే యూరియా మోతాదు రకరకాలుగా విభిన్న రూపాల్లో మొక్కకు అందుబాటులో రాకుండా వెళ్ళిపోతుంది. ఈ వేసేది దాని ఎఫిషియన్సీని, దాని సామర్థ్యాన్ని పెంచాలంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఈ యూరియా ఎరువులని వేపపిండితో కానివ్వండి, లేదంటే మనం వాడే కొన్ని రసాయనిక కలుపు నివారణ మందులతో కానీ కలిపేసుకున్నట్టయితే అది స్థిరంగా నెమ్మదిగా దాంట్లో యొక్క యూరియా రిలీజ్ అవుతూ మొక్కకి ఎప్పుడు కావాలో అప్పుడు అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు వేపపిండి కాకుండాను తర్వాత కొంచెం కోల్తారు అట్లాంటి కలుపుకొని కూడా ఇట్లాంటి ఈ వినియోగాన్ని సామర్థ్యాన్ని పెంచుకోనికి ఇట్లాంటి పద్ధతులు చాలా శ్రేయస్కరం. మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఓకే అండి, కరీంనగర్ నుంచి రాజేష్ గారు ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, అడగండి. నమస్తే అండి, చెప్పండి రాజేష్ గారు. సరే, ఏం లేదండి. ఇప్పుడు భూసార పరీక్ష అంటే ఏ విధంగా చేయడం అండి? అంటే ఇప్పుడు నాకు 5 ఎకరాలు ఉందండి ల్యాండ్. దానికంటే ఎత్తుల పొలాలు ఉంటాయి కదా, చిన్న చిన్న ఒడ్లు లాంటివి. ఎన్ని ప్లేస్ లో ఇస్తే కరెక్ట్ అండి? ఇప్పుడు 5 ఎకరాలు ఉంది కాబట్టి 5 ఎకరాలు సమాంతరంగా ఉంటే ఒక నమూనా సరిపోతుందండి. లేదు సమాంతరంగా ఉన్న స్థలంలో ఒక నమూనా 10 నుంచి 12 స్థలాల్లో సేకరించండి. ఒత్తిడి పాలన దగ్గర ఒక నమూనా సేకరించండి 10 నుంచి 12 చోట్ల. ఎక్కడైతే సేకరించిన విధానం ఎక్కడంటే గట్ల దగ్గర సేకరించకూడదు, ఖాళీ బట్టలకు సేకరించకూడదు. ఇంతకుముందుకు మనము కంపోస్ట్ కానివ్వండి, మనము సేంద్రియ ఎరువు వేసిన కుప్పల దగ్గర కానివ్వండి, అట్లాంటి ప్లేస్లో సేకరించకూడదు. సేకరించేటప్పుడు ఏం చేయాలంటేను ఆ పైన చెత్త తీసేసి, పైన మట్టి పొర పోకుండా చెత్త మాత్రం తీసేసి వి ఆకారంలో వచ్చేటట్టు ఒక నాగటి సాలు పోయే దూరంలో, అనగా 0 నుంచి 10 సెంటీమీటర్ లోతుకి తీసేసి పంపించండి. ఓకే శంకర్ గారు, ఇక సమ ఎరువులు అంటే ఏంటి? దాని బదులు పచ్చి రొట్టె ఎరువులను కూడా వాడచ్చా? ఇప్పుడు ఈ ఆధునిక వ్యవసాయంలో రైతులు ఏం చేస్తున్నారంటేను ఈ సిఫార్సు చేయబడిన మోతాదు కంటే వాళ్ళకి ఇష్టానుసారంగా అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడుతున్నారు. ఈ అధిక మోతాదులో రసాయనిక ఎరువులు వాడడం వల్ల ఏమవుతుందంటే మొక్కకు నత్రజని, భాస్వరం, పొటాషియం కాకుండాను సూక్ష్మధాతు పోషకాలతో పాటు మనకు సల్ఫర్ లాంటి ఈ గంధకం లాంటి పోషకాలు కూడా అన్నీ అవసరం. ఇవి మనం ఎప్పుడైతే మనం భూసార పరీక్ష చేసుకొని ఏ మోతాదులో లేదో మొక్కకు అందుబాటు లేదో ఆ పోషకాలన్నింటినీ అన్ని కలిపి సమగ్రంగా సమపాలలో అందించేదాన్నే మనము పోషకాల యాజమాన్యం అంటాము. ఇది చాలా ఈ పద్ధతిలో, ఈ రోజుల్లో ఈ వ్యవసాయ పద్ధతిలో ఈ పద్ధతి చాలా అవసరం అండి. ఈ రైతులు ఇట్లాంటి పద్ధతిని పాటించవలసిన ఆస్కారం ఎంతైనా ఉంది. ఓకే శంకర్ గారు, రైతులకు భూసార పరీక్షలకు సంబంధించి చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నమస్కారం. ఇదండి ఇవాల్టి సాగుబడి కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6 న్యూస్.